ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పంతులు గారిని భయపెట్టి డబ్బులిచ్చి పంతుల్ని కూడా మన ప్లాన్లో భాగం చేశాం. పంతులు కూడా ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాకుండా నువ్వు చెప్పిన అమ్మాయి దీప్తిని పంతులికి చిన్నప్పట్నుంచి తెలిసిన అనాథ కీర్తిగా పరిచయం చేశాం. ఇది సరిపోదన్నట్టు నువ్వు చెప్పిన అమ్మాయి ప్రమాదంలో ఉన్నట్టు రాజు కంటపడేలా చేశావు. నేను చెప్పింది గుర్తుంది కదా? మీరు నేను చెప్పింది చెప్పినట్టు చేయాలి. మమ్మీ కార్ వస్తుంది మమ్మీ. కీర్తి, ఇక నీ పనే స్టార్ట్ చేయి. కాపాడండి, కాపాడండి, కాపాడండి. రే వెళ్ళండి. ఎవరైనా ప్రమాదంలో ఉంటే రాజు ఆగడు కదా జీవన్. అదే మాదిరిగా ఆ అమ్మాయిని కూడా కాపాడేశాడు. రాజుకి ఆ అమ్మాయికి మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు న్యూస్ బయటికొచ్చేలా చేశాం. పోలీసులు ఇప్పుడు మీ పని. వెళ్ళండి వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి వెళ్ళండి. బాబు రిపోర్టర్ తమ్ముడు, ఇప్పుడు నీతో పని. రారా. అయ్యో, పోలీసులు వచ్చారు సార్. పోలీసుని చూస్తే ధైర్యం రావాలి కానీ భయపడకూడదు, ఎందుకంటే వాళ్ళు మన రక్షక భటులు. మీరా సార్? సీఎం గారు అల్లుడు. రే రిపోర్టర్, తీ 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 తీ. మీకిచ్చిన పాత్రలు మీరు సూపర్గా పండించారు. ఇందా, ఆ రాజుకి మీరెప్పుడూ కనబడకూడదు. పొరపాటున కనబడినా మా పేర్లు బయటికి చెప్పకూడదు. ఎస్ఐ ఆదరగొట్టావు. థ్యాంక్ యూ సార్. రిపోర్టర్ మాయా, ఇప్పుడు మిగిలింది నీ పనే. నువ్వు ఏం చేస్తావో మాకు తెలీదు. రేపు ఉదయం కల్లా అన్ని న్యూస్ పేపర్స్లో ఈ న్యూసే ఉండాలి. అన్ని టీవీ ఛానల్స్లో ఈ న్యూసే బ్రేకింగ్ న్యూస్ అవ్వాలి. అలాగే సార్. కీర్తి, ఈ నాటకానికి ఊపిరిపోయాలంటే నువ్వు సూసైడ్ చేసుకున్నట్టు నటించాలి. ఓకే విజయాంబిక గారు. రిపోర్టర్ మావా, ఈ న్యూస్ కూడా రేపు ఛానల్స్లో హాట్ టాపిక్ అవ్వాలి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 1% ఎక్కువే చేస్తాను సార్. సూపర్. ఈ దెబ్బతో జీవన్ చెప్పిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. రాజు వల్లే సూసైడ్ చేసుకుందని నా తమ్ముడు దీప్తిని రాజుకిచ్చే పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. రాజు, ఆ న్యూస్కి ప్రాణం పోసేలా ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకోవడానికి సూసైడ్ చేసుకున్నట్టు భలే నటించింది. నేనే తప్పు చేయలేదని నన్ను నమ్మే ఒక్క మనిషి కూడా నా చుట్టూ లేనప్పుడు నేను ఇంతకంటే ఏం చేయగలను సార్? ఆ విషయం తెలుసుకున్న మా మావయ్య స్వయంగా హాస్పిటల్కి వెళ్ళి ఆ అమ్మాయిని పరామర్శించి నీకు రాజుకు నేను పెళ్లి చేస్తానని పెదరాయుడు స్టైల్లో మాటిచ్చి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు. ఈ అమ్మాయి కీర్తికి నా అల్లుడు రాజుకి దగ్గరుండి పెళ్లి జరిపిస్తానని మీడియా ముఖంగా మాటిస్తున్నాను. నా తమ్ముడు మాట ఇచ్చాడు అంటే చేసి తీరతాడు అని నీకు తెలుసు కదా జీవన్. నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు సూర్య. ఈ పెళ్ళయ్యే వరకు మాత్రమే కాదు, పెళ్ళయ్యాక కూడా కీర్తి ఈ ఇంట్లోనే ఉంటుంది. ఆ అమ్మాయికి ఎలాంటి ప్రమాదం రాకుండా మీరే చూసుకోవాలి. ఆ దీప్తి ఇప్పుడు మా ఇంట్లోనే దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చునుంది.
ఎగ్గేసి ఎన్ని రోజులైందో. అంతా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది జీవన్. కానీ ఆ రాఘవ్ కొడుకు మా నాన్నెక్కడా అని మా ప్రాణాలు తీసేస్తున్నాడు. వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో చెప్పకపోతే వాడు మధ్యలోనే వెళ్ళిపోతాడు. వాడలా వెళ్ళిపోతే రాజుకి కీర్తికి పెళ్లి జరుగుతుందనే నమ్మకమే లేదు. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అంటే ఆ రాఘవని ఆనంద్కి చూపించాల్సిందే. చెప్తాను. కానీ రాఘవ ఎక్కడున్నాడో తెలిసాక మీరు నా మాట వింటారని నాకు నమ్మకం లేదు. నువ్వు మమ్మల్ని అనుమానించడంలో తప్పే లేదు జీవన్. మేము నిన్ను అంతలా మోసం చేశాం, కానీ ఇప్పుడలా మోసం చెయ్యం. ఎందుకంటే నిన్ను మోసం చేశాము అంటే మేము కూడా మోసపోయినట్టే కదా జీవన్. నా తమ్ముణ్ణి రాజుని దెబ్బ కొట్టాలి అంటే అది నీ వల్ల మాత్రమే అవుతుంది. నీ సాయం మాకు కావాలి జీవన్. లేదు అంటే ఆ ఆనంద్ వాళ్ళ నాన్నని చూశాకే పెళ్లి చేసుకుంటాను అని మొండికేస్తున్నాడు. అలా కూర్చోలేదు అంటే అందరికీ లేనిపోని అనుమానాలు మొదలవుతాయి. అందుకే రాఘవ ఎక్కడున్నాడో చెప్పు, మేము అతన్ని కలిసి ఈ పెళ్లి జరిపించేస్తాం. కలవడం కుదరదు. చూపిస్తావా? ఎస్, నేను ఒక నంబర్ చెప్తా, దానికి వీడియో కాల్ చేయండి. రాఘవ కనిపిస్తాడు, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అదేదో అడ్రస్ చెప్పొచ్చు కదా. అవసరం వచ్చినప్పుడు నేనే చెప్తా. జీవన్ 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 నంబర్ సెండ్ చేస్తాను, వీడియో కాల్ చేయండి. జీవన్ 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 నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి పంతులు గారు. చంద్ర, సుమా, అమ్మాయి అబ్బాయిని తీసుకురండి. అయ్యా, కీర్తి విషయంలో మీరు తీసుకున్న నిర్ణయమే కీర్తిని బతికించింది.